ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవ జనాంగమా, దేవుని సేవకులారా, మరొక అద్భుతమైన విషయాన్ని మీ ముందుకు తీసుకుని రావడానికి ఇష్టపడుతున్నా. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంశం ఏంటిదంటే, సేవలో నన్ను ఎవరు గుర్తించట్లేదు అనేటువంటి బాధ నీకుందా? ఆ విషయం కొరకే మాట్లాడాలనుకుంటున్నా. చాలాసార్లు సేవలో మనం ముందుకెళ్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు, మనం ఎంతో భారంతో ముందుకెళ్తున్నప్పుడు మనల్ని ఎవరు గుర్తించరు. మనకంటే ముందున్న సీనియర్ దైవజనులు గుర్తించరు, మనతో మా కాలికులుగా ఉన్నటువంటి వారు గుర్తించరు, కొన్నిసార్లు మన ఇంటి వారే గుర్తించరు. రకరకాల పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయ్యో, నేను ఇంత ప్రయాసపడుతున్నాను, సేవ చేస్తున్నాను, సంఘాలను బలపరుస్తున్నాను, ఎంతో నేను దేవుని పనుల ముందుకు సాగుతున్నాను, కానీ ఏ గుర్తింపు లేదే అని బాధపడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి రక్షింపబడి పిలుపును పొంది సంవత్సరాలుగా గడిచిపోయినా నన్నెవరు గుర్తించడం లేదనేటువంటి కలవరం నీకు అవసరం లేదు. మనుషులు ఎవ్వరు కూడా నేను గుర్తించకపోయినా, నీ ఆత్మీయ నాయకులు నేను గుర్తించకపోయినా, మరి ఇంకా ఎటువంటి మరి గొప్ప గొప్ప స్థానంలో ఉన్న వారు ఎవరు కూడా నేను గుర్తించకపోయినా పర్వాలేదు. నిన్ను పిలిచిన వాడు కనుక నేను గుర్తించగలిగితే, ఆయన గుర్తింపులను ఉండగలిగితే, ప్రజలందరూ నేను గుర్తించడానికి అది వీలుకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీ జీవితంలో మాత్రమే ఇది ఎదురవుతుందని నువ్వు అనుకోకూడదు. అపోస్తులైనటువంటి పౌలు కూడా ఒకానొక సమయంలో ఆయన రక్షించబడి దమస్కు మార్గంలో దేవుని వెలుగు చేత తాకబడిన సందర్భంలో అతడు మారు మనసు పొందాడు, అతడు బాప్తిస్మం తీసుకున్నాడు, అతడు దేవుని యొక్క సాక్షిగా అతడు మార్చబడ్డాడు, అతడు యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నాడు. ఏ ప్రజల మధ్యలోనైతే క్రైస్తవులను చంపాడో, హతమార్చాడో, అదే ప్రజల మధ్యలో యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో శిష్యులను కలుసుకోవాలని అపోస్తుల మధ్యలోకి వెళ్ళి తన సాక్షిగా నిలబడాలనుకున్నాడు, కానీ వారు ఎవరు కూడా అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంత సులువుగా అతన్ని చేర్చుకోలేదు. లేదు, ఈయన దమస్కు మార్గంలో ఉన్న క్రైస్తవులను చంపడానికి అధికారుల వలన అధికారం పొంది ఎంతో మందిని హింసించినటువంటి వాడు, ఇతడు మారడం ఏంటి అన్న క్వశ్చన్తో వాళ్ళు ఉన్నారు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఎవరు గుర్తించకపోయినా మరి పౌలు ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆ ప్రాంతం అంతా క్రీస్తును ప్రకటించి ప్రజల్లో ఒక కలవరాన్ని తీసుకొచ్చాడు. జనులు కలవరపడేంత, విభ్రాంతి నొందేంత ఒక ప్రభావవంతమైనటువంటి సువార్తను జనుల్లో ప్రకటించడం మొదలుపెట్టాడు. అటువంటి టైంలో బర్నబా పౌలును గుర్తించాడు. అతని ద్వారా జరుగుతున్న కార్యాలు, అతని ద్వారా ప్రకటించబడుతున్న సాక్ష్యం, సువార్త, అదంతా దగ్గరుండి చూశాడు. అయితే ఎవరు కూడా పరిశుద్ధులు, అపోస్తులు, పెద్దలు ఎవరు కూడా అంగీకరించని పరిస్థితుల్లో దేవుడు బర్నబాను పౌలు కొరకు పంపించాడు. పౌలు బర్నబా యొక్క పరిచర్యను గుర్తించి, అతని మార్పును గుర్తించి పెద్దల యొద్దకు తీసుకొని వచ్చి దేవుని వెలుగు చేత దర్శించబడి మార్పు చెందాడు. ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు, నేను కనులారా చూశాను, ప్రభు ఇతన్ని వాడుకుంటున్నాడని చెప్పి బర్నబా పౌలును బలపరచడం మనం చూస్తాం. బర్నబా ఇచ్చిన సాక్ష్యం ద్వారా పౌలును పెద్దలందరూ కూడా అంగీకరించి వారిలో ఒకటిగా చేర్చుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఈరోజు ఎవరు స్టేజీల మీదకి పిలవట్లేదని, ఎవరు పేరు పెట్టి పిలవట్లేదని, పాటకో ప్రార్థనకో వాక్యానికో సమయం ఇవ్వట్లేదని కలవరపడకు. దేవుడు తగిన కాలమందు నేను హెచ్చించు వరకు దీన మనసు కూడబై ఉన్న ఆయన బలిష్టమైన చేతుల క్రింద ప్రభు సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా బలంగా వాడుకుంటాడు, తన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు. కనుక ధైర్యం తెచ్చుకో. నిన్ను గుర్తించాల్సింది దేవుడు. దేవుడు గుర్తిస్తే ప్రజలందరూ కూడా నిన్ను గుర్తించగలుగుతారు. ఈ విషయాన్ని గమనించి సేవలో గుర్తింపు లేదు, నన్ను ఎవరూ గుర్తించట్లేదు, నాకెవరూ ప్రాముఖ్యత ఇవ్వట్లేదని కలవరపడద్దు. ఒకరోజు ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు దైవజనుడు తనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో, ఇక్కడ దైవజనులు సేవకులు ఎవరైనా ఉంటే వచ్చి వారి కొరకు కేటాయించిన సీట్లలో కూర్చోండి, చైర్స్లో కూర్చోండి అంటే ఒక దైవజనుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట. అక్కడ ఒక విశ్వాసం వచ్చి, మా అయ్యగారు ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు అని. ఎందుకమ్మా మీ దైవజనుడు ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు అని అంటే, మా అయ్యగారిని మీరు పేరు పెట్టి పిలవలేదంట, ఆయనను మీరు గుర్తించలేదంట. అయ్యో, సేవకులందరూ అక్కడికి వచ్చి కూర్చోండి అని అన్నప్పుడు దాంట్లో మీ అయ్యగారు కూడా ఉన్నారు కదమ్మా అని చెప్పారు. మరి అలా దైవ సేవకులు మరి అక్కడ చెప్పడం జరిగింది. ప్రియులారా,
ఈరోజు ఒక గుర్తింపు కొరకు మనం ప్రయాసపడనక్కర్లేదు. నమ్మకమైనటువంటి పరిచారకులంగా, సేవకులంగా దేవుని ఎదుట మనం ఉండగలిగితే దేవుడు ఆ గుర్తింపునిస్తాడు. కనుక నా గుర్తింపు లేదనేటువంటి కలవరం నీకు అవసరం లేదు. ప్రభువు నిన్ను గుర్తించున్నట్లుగా యోగ్యమైన ప్రవర్తన కలిగి మంచి పరిచర్యలో ముందుకు సాగు. ప్రభు సమయమును బట్టి దేవుడు నిన్ను తగిన కాలమందు హెచ్చిస్తాడు, బలంగా వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.